ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. వారి ఆదేశాలతోనే ఈరోజు ఈ కిలోమీటర్ల కొద్ది కూడా అధికారులు రాత్రింబోలు కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇంత రాష్ట్రం మొన్న పార్ట్ హోల్స్ గతంలో చేసినటువంటి ఒక 4 నెలల కిందట చేసినటువంటి పార్ట్ హోల్స్ కూడా ఈ యొక్క కొన్ని వర్షాకారణాలతో వర్షాలతో అవి దెబ్బతిన్నాయి. వాటిని కూడా మళ్ళీ రిపేర్ చేయబోతా ఉన్నాము. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి 27,000 కిలోమీటర్ల రహదారులు దెబ్బతినడం జరిగింది. దానికి గాను ఈ పార్ట్ హోల్స్ అయితేనేమి ఇవన్నిటికీ కూడా 3,000 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసి చేయడం జరుగుతూ ఉంది. రహదారులు బాగున్నప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే పరిశ్రమలు వస్తాయి, ప్రజలకు సౌకర్యం ఉంటుంది, అదేవిధంగా టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు రహదారులన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో. ఇప్పటికే చాలా రోడ్డు కూడా కంప్లీట్ చేశాం. ఇంకా కొన్ని టెండర్లు పిలుస్తూ ఉన్నాం. ఏదైనా జనవరి ఆఖరికి కంప్లీట్గా రహదారులన్నీ రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి కోరిక మేరకు 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఏం రోడ్డు అంటారు, అది సిటిఎం రోడ్డు కూడా శాంక్షన్ చేశాము. త్వరలోనే వారం 10 రోజుల లోపల టెండర్ పిలిచేసి ఆ సిటిఎం రోడ్డును కూడా కంప్లీట్గా డబుల్ రోడ్డుగా మార్చేసి దాన్ని కూడా వేయడం జరుగుతుంది. 3 కోట్ల రూపాయలు ఇప్పుడే ఎమ్మెల్యే గారు అడిగారు. ఉదయం నాకు అడిగినప్పుడు కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఆ 3 కోట్లకు కూడా టెండర్లు ఒక వారంలో పిలిచి సిటిఎం రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాము.